అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో ఈ వీడియోలో మీకు లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. అండ్ అలానే మా బుడ్డిగాడు వచ్చినాక మా లైఫ్ ఎలా చేంజ్ అయిపోయింది, అలానే వారితో గడిపితే మేము ఎంత హ్యాపీగా ఉంటాము అనేది ఈ వీడియోలో చూసేద్దాం. మా బుడ్డిగాడిని చూశారు కదా, వాడు చూడడానికి ఎంత అమాయకంగా ఉంటాడో అంత కంత్రివాడు కూడా. ఇల్లు తీసి పందిరేసేస్తాడు అంతే. జస్ట్ ఇప్పుడే లెగవపోతున్నాడు. అమ్మో ఇల్లంతా ఎంత ప్రశాంతంగా ఉందేంటి, తొందరగా లేచి ఇల్లంతా గందరగోళం చేసేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. లేచి ఒక స్మైల్ అయితే అట్లా ఇచ్చేస్తాడు. ఆ స్మైల్ చూడగానే ఎన్ని బాధలున్నా సరే అన్నీ మర్చిపోయి వాడితోనే ఆడుకుంటూ ఉంటాం. అసలు టైం కూడా తెలియదు అనమాట వాడితో ఆడుకుంటూ ఉంటే. అట్లా గడిచిపోతుంది. చూడండి హీరో ఎంత చక్కగా ఆలోచిస్తున్నాడో, చక్కగా గోక్కుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంకా ఇప్పుడు లెగవాలా వద్దా అని లేచేశాడు. ఇంకా లేస్తే మంచం మీద ఒక్క నిమిషం ఉండడనమాట, దిగిపోతాడు. ఎవరైనా పక్కన లేకపోతే ఎన్నిసార్లు కింద పడతాడో, అలా దిగడానికి ట్రై చేసి కింద పడిపోతాడు. చూడండి కున్ఫూ మాస్టర్ వాడి కండలు చూసారంటే ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోవాల్సిందే అనమాట. అంత లావు కండలు ఉంటాయి. 6 ప్యాక్ మనోడిది. ఇది మనోడిది బెడ్షీట్ అనమాట. వాడికి సపరేట్ బెడ్షీట్ ఉంటే బాగుంటుంది కదా అని తీసుకున్నాం. బొమ్మలుగా కలర్స్గా చాలా బాగుంటుంది. అలానే వింటర్లో కూడా చాలా బాగుంటుంది అనమాట ఇది పిల్లలకి. ఇంకా లెగవగానే ఫస్ట్ చేసే పని ఏంటంటే వాడికి వాటర్ తాపిస్తాం. లైట్గా గోరువెచ్చని వాటర్ తాగితే పిల్లలకి చాలా మంచిదని చెప్పేసి ఫస్ట్ నుంచి అలవాటు చేసాం లెగవగానే వాటర్ తాగిపించడం. వాణ్ణి చూడండి, నాకేం తెలీదు అమాయకుణ్ణి అన్నట్టుగా సైలెంట్గా వాటర్ తాగుతున్నాడు. ఇంకా వాటర్ తాగిన మరుక్షణం ఇంకా చూడండి ఇల్లు గందరగోళం చేసేస్తాడు. పాటలు అంటే వాడికి చాలా ఇష్టం అనమాట. అందుకే పాటలు పెట్టేస్తాం స్పీకర్లో. ఇంకా ఆ పాటలు ఏంటో డ్యాన్స్ వేస్తూ ఉంటాడు. బ్యాగ్ ఒకటి తగిలించుకున్నాడు, అప్పుడే ఇన్గారు స్కూల్కి వెళ్ళేటట్లు. ఆ బ్యాగ్లో ఏముందా అని చెప్పి చూస్తూ ఉంటాడు ఎప్పుడు. అలానే వాడి చేతిలో ఎప్పుడు ఏదో ఒక ఆయుధం ఉండాలన్నమాట. అది చూడండి దువ్వెన, అది ఎప్పుడు అట్లా చేతిలో పెట్టుకొని ఉంటాడనమాట ఆయుధంలాగా. ఇది మా వాడు ఉగ్గు అనమాట. మా అమ్మ చూసారా ఎంత నెయ్యేసిందో దీంట్లో. వాడు బక్కగా ఉన్నాడు, నెయ్యేస్తే లావు అవుతాడని చెప్పేసి మొత్తం గుమ్మరిచ్చేసింది. చూడండి మొత్తం నెయ్యే. ఉగ్గు కంటే దాంట్లో నెయ్యే ఎక్కువ ఉంది. కనీసం అది తింటే అయినా లావు అవుతాడేమో అని. కానీ ఈ ఉగ్గు అనేది పిల్లలకి చాలా మంచిది, హెల్త్కి కానీ వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారనమాట. బయట వాడే ప్రోడక్ట్స్ కంటే ఇట్లాంటి ఉగ్గు ఇంట్లో చేసింది పెడితే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటాడు. ఈ బక్కన తింటేనా ఈ పాటికి డుడ్డులా అయిపోయేవాడు. చూడండి స్నానం చేయడానికి కానీ బట్టలు తెస్తే స్నానం వద్దని చెప్పేసి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. మా వాళ్ళైతే వీడియో తీయొద్దు వాడికి బట్టలేం లేవు అంటున్నారు. కానీ నాకు చాలా క్యూట్గా అనిపించి ఓ వీడియో తీసేసాను అంతే. డ్యాన్స్ చూడండి ఎట్లా వేస్తున్నాడు, 2 చేతులు ఊపుతా టింగ్ 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 అనుకుంటా. మనోడు స్నానం అయితే చేయడు కానీ ఇట్లా డ్యాన్సులు అయితే వేస్తానే ఉంటాడనమాట. ఇంకా స్నానం అయిపోయింది మొత్తానికి. ఎట్లాగట్లా ఏడుస్తా ముక్కుతా మూలుగుతా స్నానం అయితే చేయించేసుకున్నాడు. చూడండి నుంచొని మా మనమ్మని చూస్తూ ఉన్నాడు. ఆ మంటలు తోముతా ఉంటే ఏం చేస్తుంది అబ్బా అసలు, ఎట్లా కదిలియాలి అన్నట్లుగా చూస్తూ ఉన్నాడనమాట. ఇది సమ్మర్ సీజన్ కదా, అందుకే మేము వేడి నీళ్ళు పోయట్లా చాలా లైట్గా గోరువెచ్చని నీళ్ళు పోస్తున్నాము. ఇంకా చూడండి మనోడు రెడీ అయిపోయి ఇంకా చేతిలో ఆయుధాన్ని పెట్టుకోవడానికి అయ్యి తీసుకుంటూ ఉంటాడు. ఈ సిసింద్రి డ్రెస్ పిల్లలకి చాలా బాగుండిద్ది కదా. నాకు చాలా ఇష్టం వీడికి సిసింద్రి డ్రెస్ వేయాలని. కానీ వాడు టాయిలెట్ పోసేసి ఒక 5 నిమిషాలు కూడా ఉంచుకోడు అనమాట. ఇంకా చూడండి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడిప్పుడే నడక నేర్చుకున్నాడు, అందుకే చిన్నగా అటు ఇటు వెళ్తూ ఉంటాడనమాట. వాళ్ళ పప్పని చూశాడు, ఏం తింటున్నాడా అని వెళ్ళి యాపిల్ తింటున్నాడు అనమాట. వాడు తినే తక్కువ, కక్కోవటం ఎక్కువ. కొంచెం పెట్టినా సరే వాడికి సరిగ్గా అరుగుదల లేక కక్కుంటూ ఉంటాడనమాట. అందుకే మేము చాలా చిన్న పీసెస్ అయితే పెడుతూ ఉంటాం. చూడండి మా వాడి పళ్ళు భలే ఉన్నాయి కదా, 4 పళ్ళు వచ్చేసాయి. బుల్లి పళ్ళు, చూడడానికి అందంగా ఉన్నాడు కదా. ఆ ముందున్న 4 పళ్ళతో ఏదైనా సరే చిన్నిగా కురికేసి తింటా ఉంటాడనమాట. ఆ పళ్ళతో తింటా ఉంటాం చూసి మాకు భలే నవ్వొచ్చిద్ది. ఉడతలు ఉంటాయి చూడండి, ఆ ఉడతలు కనుక వాటి పళ్ళతో ఎలా తింటాయి, మావాడు కూడా అంతే ఉడతలాగా తింటా ఉంటాడు బుల్లిగా. వీడు మా లైఫ్లోకి వచ్చినాక మా లైఫ్ అనేది చాలా చేంజ్ అయిపోయింది అనమాట. ఎట్లా అంటే వీడితో టైం స్పెండ్ చేస్తే అసలు బాధ అనేదే తెలియదు. పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ ఉంటే అసలు ఎంత బాధ ఉన్నా సరే వెంటనే మర్చిపోతాం. వాళ్ళని చూస్తా వాళ్ళతో ఆడుకుంటా భలే ఉంటుంది. పిల్లలకి ఏం తెలియదు కదా, వాళ్ళు అమాయకులు. ఇంకా వాళ్ళతో గడుపుతూ ఉంటే మనం ఏం చేస్తున్నాం అనేది కూడా మర్చిపోతాం. అదొక వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. మా వాడికి కోకో మిలన్ అంటే ఎంత ఇష్టం అంతే, అసలు అది లేనిది అన్నం అయితే తిండనమాట. ఇంకా కోకో మిలన్ పెట్టి ఎట్లాగట్లా అన్నం అయితే పెడతాం. ఇదైతే క్యారెట్ అనమాట. చిన్నగా అన్నం బాగా మెత్తగా చేసేసి
ఆ క్యారెట్ వేసేసి ఉడకబెట్టేసి మా అమ్మ అన్నం ఆ కోకో మెలన్ పెట్టి ఇంకా పెడుతూ ఉంటుంది. ఆ కోకో మెలన్ ఉంటేనే ఏదో కొంచెం కొంచెం తింటాడు. ఇంకా అన్నం తినేసిన తర్వాత మా వాడి పని ఏందో తెలుసా, బొమ్మలన్నీ తీసుకొని ఒక చోట పెట్టుకుంటాడు. ఆ తెచ్చినవన్నీ భలే పగల కొడతాడు ఫస్ట్ అనమాట. వాటిని పగల కొట్టడంలో ఆ తెచ్చిన బొమ్మలన్నీ సరిగ్గా ఉండవు, ఏదో ఒకటి ఇరిగే ఉంటుంది. వాటిని తెలియకుండా కొరికేస్తాడు అనమాట. కొరికేసి నోట్లో పెట్టేసుకుంటాడు. అందుకే ఒకళ్ళమైతే పక్కన ఉంటాం, వాటిని నోట్లో పెట్టుకుని ఎక్కడ మింగుతాడా అని చెప్పేసి వాడి పక్కనే ఒకళ్ళు అయితే ఉంటామన్నమాట. అండ్ ఈ బాల్ చూసారా, భలే ఉంది కదా, బుజ్జి బాల్. నాకైతే భలే నచ్చింది. వాడికంటే నేనే ఎక్కువ ఆడుకుంటా ఈ బాల్తో, మెరుస్తూ ఉంటుంది కదా. ఇది మేము డీమార్ట్లో తీసుకున్నాం, 150 రూపీస్ పడింది. చాలా బాగుంటుంది పిల్లలు ఆడుకోవడానికి కానీ మనం ఆడుకోవడానికి కానీ చాలా బాగుండిద్ది అనమాట. వాటితో పాటు కూర్చొని నేను ఆడుకుంటా ఉంటే నా చిన్నప్పటి డేస్ నాకు గుర్తు వస్తూ ఉంటాయన్నమాట. ఈ డాగ్ ఉంది చూసారా, దాని నాలుకని మొన్న కొరికేసేసి సగం పీకేసేసి పక్కన పడేశాడు. అందుకే దాని నాలుక పాపం సగమే ఉంది. ఈ ఆర్మీ కార్ వాడికి భలే ఇష్టం. అండ్ అది ఎంత పగలగొట్టినా పగలదు. ఇలాంటివి అయితే మా వాడికి కరెక్ట్ అనమాట. ఈ బొమ్మలన్నీ వాడు చిన్నప్పుడు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కొన్నాయి. కొన్ని ఇరిగిపోయినాయి, కొన్ని పగిలిపోయినాయి, కొన్ని అయితే మామూలుగానే ఉన్నాయి. ఈ గుర్రానికైతే తోక, అలానే దాని చెవి మొత్తం పీకేశాడు చూడండి పాపం. ఒక తోక లేదు, అలానే ఒక చెవు లేదు. ఈ బొమ్మ అందరికి తెలిసే ఉంటుంది, అది పాటలు పాడుతూ డాన్స్ వేస్తూ ఉంటుంది. చాలా బాగుండిద్ది అనమాట. పిల్లలు దాన్ని చూస్తా భలే ఎంజాయ్ చేస్తారు. అలానే మనం ఏం మాట్లాడితే అది మాట్లాడుతూ ఉంటుంది. దాని కళ్ళు కూడా పీకేశారు చూడండి. మీరు చూస్తే దానికి 2 కళ్ళు లేవు పాపం, దానికి కళ్ళు లేని దానిలాగా చేసేసాడు మా వాడు. అలానే ఆ కళ్ళు ఆ రోజు మింగడానికి కూడా ట్రై చేశాడు. ఎట్లానో పక్కన మేము ఉన్నాం కాబట్టి వెంటనే తీసి వాటిని పడేసాం, మళ్ళీ దొరికితే మింగేస్తాడని చెప్పేసి. అండ్ ఈ బ్యాట్ ఉంది కదా, ఇది డెకత్లాన్లో తీసుకున్నాము. ఇది పిల్లలకి ఆడుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది, అలానే చాలా గట్టిగా ఉంటుంది. ఈ బ్యాట్తో అయితే మేము భలే ఆడుకుంటాం అనమాట. ఎంత కొట్టినా కూడా అది పగిలిపోదు, చక్కగా ఆడుకోవచ్చు. దీనికి సపరేట్ బాల్ కూడా ఇచ్చారు. ఆ బాల్ పిల్లలకి తగిలినా ఏం అవ్వదన్నమాట, అంత మెత్తగా ఉంటుంది. అలానే ఆడుకోవడానికి భలే ఉంటుంది. చాలా బాగుంది ఈ బ్యాట్ అయితే. మేము ఎంత బిజీగా ఉన్నా కానీ మా బుడ్డిగాడితో ఆడుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళతో ఎంత టైం స్పెండ్ చేస్తే వాళ్ళు అంతా నేర్చుకుంటారనమాట. ఇప్పుడు వాళ్ళకి ఏం తెలియదు కదా, మనం చెప్తూ ఉంటే వాళ్ళు అదే నేర్చుకుంటారు. వాడికి అస్సలు బోర్ కొట్టనేమో, అసలు పాటలు పెడతాము, డ్యాన్స్ వేసుకుంటాం, వాడు డ్యాన్స్ వేస్తాడు. బాయ్ చెప్పమని చెప్తున్నాడు, చిన్నగా బాయ్ చెప్తున్నాడు. ఇప్పుడే నేర్చుకున్నాడు బాయ్ చెప్పటం. వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళు బాయ్ చెప్పకపోయినా వీడు బాయ్ చెప్తూ ఉంటాడనమాట. అలానే ఇంకా వాళ్ళ పాప దగ్గరికి వెళ్ళిపోయాడు. అదిగోండి మేము మజా తాగుతున్నాం, వాడికి మజా ఇవ్వలేదని ఎలా అరుస్తున్నాడో చూడండి. నాకు ఇవ్వండి, మజా ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాడు చిన్నగా. వాళ్ళ అమ్మమ్మ అయితే అన్ని ఇచ్చిద్దని చెప్పేసి, కానీ ఇంకా వాళ్ళ పప్ప గట్టిగా పట్టేసుకున్నాడు ఏంద్రం తాగేది అని. వీడిని విసికించడంలో వాళ్ళ పప్పానే బెస్ట్ అనమాట. తెగ విసికిచ్చేస్తాడు. మా వాడు మా అందరిని విసికిస్తే వాళ్ళ పప్ప మటుకు వాడిని విసికిచ్చేస్తాడనమాట. పిల్లల్ని చూసుకోవటంలో మదర్స్ ఒక వేలో చూసుకుంటే ఫాదర్స్ ఇంకో వేలో చూసుకుంటారనమాట. మా వాడితో మా హస్బెండ్ ఆడుకుంటూ ఉంటాడు కదా, నాకైతే భలే భయం వేసిద్ది. కానీ మా వాడికి అదే భలే సరదా అనమాట. భలే ఆడుకుంటూ ఉంటాడు. వాళ్ళ పప్ప మ్యాచ్ చూస్తూ ఉంటే ఆయనతో పాటు కూర్చొని కాసేపు ఈయన గారు కూడా మ్యాచ్ చూశారు. ఇంకా ఆ చేతిలో చూసారా అట్లు పోస్తాం కదా, అదనమాట. దాంట్లో వాటర్ ఉన్నాయి కదా, ఆ చేతుల్ని ఆ వాటర్తో కడుక్కుంటున్నాడు. ఎంత తెలివైనడో చూడండి. కాసేపటికి ఇప్పుడు అది పడేయాలి, ఎలా పడేయాలా అని ఆలోచించాడు. అండ్ అలానే సక్సెస్ఫుల్గా పడేశాడు. చూడండి సైలెంట్గా ఎట్లా చూస్తున్నాడు, ఎవరైనా నన్ను చూస్తున్నారా అని. కాసేపటికి వాటర్ పడేశాడు. అండ్ ఆ వాటర్ పడేసి దాంట్లోనే నడుస్తాడు, కింద పడిపోతాడు అనమాట. ఇది మా వాడికి చాలా కామన్, చాలా రొటీన్. ఇట్లా చేయటం మా వాడికి భలే సరదా. చూసారా ఎట్లా జారాడో. మేమైతే భలే భలే వెరీ గుడ్ సూపర్ సూపర్ అంటూ ఉంటాము అట్లా చూసి. వీకెండ్ వస్తే వీడితో ఇంకా డే అంతా గడిపేస్తాం అనమాట. ఎవ్రీ సెకండ్ వాడితోనే గడుపుతాం. ఎందుకంటే మిగిలిన డేస్ వాడితో గడపటం సరిగ్గా కుదరదు కాబట్టి వీకెండ్స్ అయితే ఎవ్రీ సెకండ్ కూడా వాడి దగ్గరే ఉంటామన్నమాట. ఇవన్నీ వాడి బుక్స్. వాడు చిన్నప్పుడు 3 months అప్పుడే ఈ బుక్స్ అన్నీ కొనేసాను నేను. అవన్నీ బొమ్మలు చూపిస్తూ ఉంటే వాడికి భలే సరదా. ఇది 101 గుడ్ నైట్ స్టోరీస్ అని అమెజాన్లో తీసుకున్నాను. బొమ్మలుగా అలానే వాటిలో ఉన్న స్టోరీస్ చాలా బాగుంటాయి. ప్రతిరోజు నైట్ పడుకునేటప్పుడు ఇవి చదివి వినిపిస్తూ ఉంటాను అనమాట వాడికి. దాన్ని బట్టి వాడు నేర్చుకుంటాడో లేదో తెలియదు కానీ ఆ బొమ్మల్ని చూసి భలే సరదా ఫీల్ అవుతాడు. అలానే ఇంకా కథ అయిపోయినాక చక్కగా పడుకుంటాడు మా వాడు.
వాటిలో బొమ్మలు ఉంటాయి కదా, అవన్నీ పిల్లలకి చూపిస్తూ ఉంటే వాళ్ళు ఎంతో కొంత నేర్చుకుంటూ ఉంటారనమాట. అందుకే ఈ బుక్స్ అన్ని నేను వాడికి చిన్నప్పుడే కొనేసాను. అప్పుడు ఎక్కువ చూపించలేదు, కానీ ఈ మధ్య అయితే అన్ని బొమ్మలు చూపిస్తూ వాటిని నేమ్స్ చదువుతూ ఉంటానన్నమాట. వాడు గుర్తుపడుతూ ఉంటాడు వాటిని చిన్న చిన్నగా. అలానే ఈ బుక్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను ఉంటాను, లేకపోతే అవన్నీ చింపేసి వాటికి పిన్స్ ఉంటాయి కదా, వాటిని కొరుకుతూ ఉంటాడని చెప్పేసి నాకు భయం. అందుకే వాడి దగ్గరే ఉంటానన్నమాట. ఈ వెజిటబుల్స్ దాంట్లో చూయించి మనం ఏమేం కూరగాయలు అవి ఇవి చెప్తూ ఉంటే వాడు నేర్చుకుంటాడని ఇట్లాంటి బుక్స్ అన్నీ నేను కొనేసి పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా నేను అమెజాన్లో కొన్నాను. ఈ పేపర్ క్వాలిటీ కూడా బాగుంటుంది, అంటే చినగదనమాట. ఇది ఎంత చింపినా చినగదు, చాలా గట్టిగా ఉంటుంది. పిల్లలకి ఇట్లాంటివి అయితేనే కరెక్ట్ అని చెప్పేసి పేపర్వి క్వాలిటీ బాగుందా లేదా అని చెప్పి చూసుకున్నాను. ఇవి చిన్నప్పుడే కాదు, పెద్దయినాకు కూడా బాగా యూజ్ అవుతాయి. వాళ్ళు ఒక 5-6 ఇయర్స్ వచ్చే వరకు కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ఈ బుక్స్ అనేవి. అందుకే ఒకేసారి కొనిపెట్టుకున్నా. అండ్ ఇది నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వాడి గురించి ప్రతి విషయం రాశాను అనమాట ఈ బుక్లో. ప్రతి ఫీలింగ్, నా యొక్క ఫీలింగ్ వాడి మీద, ఏ మంత్లో ఏమేమి జరిగింది అనేది ఒక బుక్లో జాగ్రత్తగా రాసి పెట్టుకున్నా. ఇది మా వాడు పెద్దయినాక వాడికి గిఫ్ట్గా ఇవ్వాలని అనుకున్నా. అందుకే వాడు చేసే ప్రతి పని దీంట్లో రాసుకొని పెట్టుకుంటాను అనమాట. చూసారా, ఇక్కడ వాడు ఎప్పుడు కడుపులో పడ్డాడు అనే డేట్ దాంట్లో పెట్టుకున్నాను. అలానే నాకేమేమి సిమ్టమ్స్ ఉన్నాయి, వాడి స్కాన్ అనమాట. ఇదైతే స్కాన్ది జాగ్రత్తగా అలా పెట్టి, ఫస్ట్ స్కాన్ రిపోర్ట్ కదా దాంట్లో పెట్టుకున్నా. అలా ప్రతిదీ వాడి గురించి ఈ బుక్లో రాసి అయితే నీట్గా పెట్టుకున్నాను. వాడు పెద్ద అయిపోయినాక ఈ బుక్ను వాడికి గిఫ్ట్గా ఇస్తా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. మన ఫీలింగ్స్ అన్నీ ఒక బుక్లో రాసుకుంటాం కదా, ఇది పెద్దయినాక మన పిల్లలకి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ ఇది ఒక జ్ఞాపకం కూడా. మనం ఎలా ఫీల్ అయ్యాము ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు, మన పిల్లలు పెద్దయినాక చదివితే చాలా మంచి ఫీలింగ్ అనమాట. అందుకే నేను ఇట్లా బుక్లో ప్రతి విషయం వాడి గురించి రాసి పెట్టుకుంటాను. వాడు చూడండి, వాడి పనిలో వాడు ఉన్నాడు, ఈ బుక్ని ఎలా చింపాలా అని చెప్పేసి ప్లాన్లో. వెనకాల బ్యాక్గ్రౌండ్లో అయితే మ్యాచ్ వెళ్తూ ఉంటుంది. ఇంకా ఈ మ్యాచ్ ఉంటే చాలు, ఇంట్లో అంతా ఈ మ్యాచ్ అనమాట. ఎప్పుడు చూస్తూనే ఉంటారు మా హస్బెండ్ అయితే, అంత పిచ్చి మ్యాచ్ అంటే. అండ్ ఇది మా బుడ్డిగాడి బ్రష్ అనమాట, చాలా బాగుంటుంది. వాడికి ఫస్ట్ ఒక పన్ను వచ్చింది కదా, అప్పుడే తీసుకున్నాను. అండ్ ఇప్పుడు అయితే 4 పళ్ళు వచ్చేసాయి, చాలా స్మూత్గా ఉంటుంది. జస్ట్ మన ఫింగర్ని అట్లా పెట్టేసి ఆ పళ్ళకి ఎట్లా అనేయటమే. పేస్ట్ అట్లాంటివి అయితే ఏమైనా, జస్ట్ దీన్ని ఎట్లా అంటే వాడి పళ్ళు స్మూత్గా అయిపోతాయని కొన్నాను. చాలా బాగుంది కూడా, మెత్తగా ఉంటుంది. అండ్ వాడికి బ్రష్ చేయటం అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే వాడి పళ్ళు దురదగా ఉంటాయి కదా, దీన్ని అయితే కొరుకుతూ ఉంటాడు కాబట్టి వాడికి చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిద్ది బ్రష్ చేసేటప్పుడు. ఇంకా వాడు బుక్స్తో ఆడుకుంటూ ఉన్నాడు. నాకు ఇంకా భయం వేసి ఎక్కడ బుక్కుల్ని చింపేస్తాడా అని చెప్పేసి నేను వాటిని అయితే తీసేశాను. ఇంకా వాడు స్టార్ట్ చేశాడు అనమాట వంటగదిలోకి వెళ్ళి వాళ్ళ అమ్మమ్మని విసికిచ్చడం. ఎవరిని ఏం పని చేయనీడు అనమాట, ఏదో ఒకటి విసికిస్తానే ఉంటాడు. అన్నం చూడండి మూతికి ఎట్లా పూసుకున్నాడో. ఇందాకే అమ్మ అన్నం పెట్టింది, ఇంకా మూతి నిండా పూసుకున్నాడు అనమాట. ఇంకా మా కండల హీరో అయితే ఆడుకుంటున్నాడు అనమాట. మా వాడి కండలు చూసారా, అబ్బో ఎన్ని రింగులు తిరిగిపోయినాయో. వాడి స్మైల్ చూడండి, చాలా బాగుంటుంది. 4 తొర్రిపళ్ళు వేసుకొని నవ్వుతూ ఉంటాడు, డింగ్ డింగ్ అని నడుచుకుంటా. వాడు నడిచేటప్పుడు కూడా భలే భయం వేసిద్ది ఎక్కడ పడిపోతాడో అని చెప్పేసి. వెనకాల ఒకళ్ళమైతే ఫాలో అవ్వాల్సిందే, ఐ వాంట్ ఫాలో 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 యూ అనుకుంటా. పిల్లలకి మనం ఎంత ఎక్కువ ఆడుకుంటే అంత ఇష్టం అనమాట. వాళ్ళకి భలే సరదాగా ఉంటుంది. అలానే ఆడుకొని అలసిపోతారు కదా, అప్పుడు నైట్ కూడా చాలా హ్యాపీగా పడుకుంటారు. ఎవరైనా పిల్లలు నైట్ పడుకోవట్లేదు అంటే మీరు ఇలా ట్రై చేయండి, వాళ్ళతో బాగా ఆడుకొని బాగా టైర్డ్ అయిపోతారు. సో ఇంకా నైట్ హాయిగా పడుకుంటారనమాట. మనం లేపినా కానీ లెగరు, అంత హ్యాపీగా పడుకుంటారు. ఎందుకంటే బాగా ఆడుకుంటారు కదా, వాళ్ళ కాళ్ళ నొప్పులు వచ్చేసి మనలాగే సేమ్ మనం కనుక ఏదైనా పని చేస్తే పడుకోవాలనుకుంటాం కదా, వాళ్ళు కూడా అంతే. వాడికైతే ఈవినింగ్ టైం ఇట్లా యాపిల్ అయితే డైలీ పెట్టాల్సిందే. ఎందుకంటే డైలీ యాపిల్ తింటే డాక్టర్తో కూడా పని లేదు అంటారు కదా, అలానే మా బుడ్డిగాడికి యాపిల్ అంటే భలే ఇష్టం. సో యాపిల్ని డైరెక్ట్గా పెట్టకుండా ఇట్లా ఫస్ట్ ఉడకపెట్టేసి బాగా మెత్తగా ఉడికినాక దాన్ని పిల్లలు చాలా ఈజీగా తినేస్తారనమాట. ఎందుకంటే వాడికి నోట్లో కూడా అడ్డం ఏం పడకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది మెత్తగా. అండ్ అలానే యాపిల్ టేస్ట్ కూడా ఇట్లా ఉడకపెడితే ఇంకా స్వీట్నెస్ ఇస్తుంది అనమాట. సో ఇట్లా పిల్లలకి పెడితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అలానే చాలా ఇష్టపడి తింటూ ఉంటారనమాట. ఇంకా నేను టీవీలో ఏదో ఒకటి పెట్టేసి అట్లా వాడిని ఆడిపిస్తూ తినిపిస్తానమాట. వాడిని చూసారా, డ్యాన్స్ ఏరా అంట. మామూలుగా అయితే విడిగా డ్యాన్స్ తెగేస్తాడు. ఇప్పుడు వీడియో తీస్తున్నాం కదా, కావాలని చెప్పేసి మా వాడు డ్యాన్స్ అస్సలు వేయడనమాట.
ఇంకా అట్లా వాడికి యాపిల్ పెట్టేస్తున్నాను అనమాట. అట్లా ఈవినింగ్ టైం పిల్లలకి ఏదో ఒక ఫ్రూట్స్ పెడితే వాళ్ళకి హెల్త్కి చాలా మంచిది. అలానే వాళ్ళకి ఎవ్రీ 1 or 2 hours ఒకసారి ఏదో ఒకటి పెడుతూ ఉండాలి. ఒకేసారి మొత్తంగా కాకుండా కొంచెం కొంచెంగా అట్లా పెడుతూ ఉంటే వాళ్ళు హెల్దీగా ఉంటారు, అలానే ఏం రాకుండా ఉంటాయన్నమాట. సో ఏదో ఒకటి వాళ్ళతో ఆడుకుంటాను, టీవీ చూపిస్తాను, ఎట్లాగట్లా వాళ్ళకి పెడితే వాళ్ళు చక్కగా అట్లా తింటారు, హెల్దీగా ఉంటారు. ఇంకా అట్లా తిన్న తర్వాత వాడు ఇంకా నిద్రకు వచ్చేస్తాడనమాట. నిద్రకు వచ్చే ముందు ఇట్లా స్విచ్చెస్తో కాసేపు ఆడుకుంటూ ఉంటాడనమాట. ఆ లైట్లని ఆపేస్తూ వెలిగిస్తూ ఫ్యాన్ని ఆన్ చేస్తూ ఆపేస్తూ ఉంటాడు. అండ్ వాల్స్ కూడా మా బుడ్డిగాడి ఫొటోస్, మా ఫొటోస్ అయితే నేను మొత్తం పెట్టేశాను. ఇట్లా వీకెండ్స్ అయితే ఫుల్గా వాడితోనే గడిపేస్తాం, నేను కానీ మా హస్బెండ్ కానీ. మిగిలిన డేస్ అయితే ఆఫీస్ వర్క్ అయిపోయినాక ఇంకా వాడితోనే ఉంటామన్నమాట. ఇది మా బుడ్డిగా డైలీ రొటీన్. మాకైతే వాడు మా లైఫ్లోకి వచ్చినాక బాధ అనేదే తెలీదు, ఎందుకంటే చిన్న బాధ వచ్చినా వాడితోనే గడిపేస్తూ ఉంటాం కాబట్టి.